ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదనబడి వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మన జీవితాల్లో మనం గమనించాలి, గ్రహించాలి. దీని ప్రకారం జీవించడానికి మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. ఈ విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన విషయం. అతని దమస్కులో దేవుడు దర్శించినాడు. తర్వాత అతడు ఏమైంది, ఈ ఒక ఇంటికి వచ్చినాడు. యూదా అనే వాని ఇంటికి తీసుకురాబడ్డాడు. తీసుకొని వచ్చినాక దేవుడు ఒక మనిషిని పట్టుకున్నాక వాని భద్రపరచాలని తన ప్రణాళిక. అయితే ఈ అననీయ అనే వ్యక్తిని ఏం చేసిండు, నువ్వు ఇంటికి వెళ్ళు, అననీయాని పిలిచి నువ్వు యూదా అని వాని ఇంటికి వెళ్ళు, తిన్నదనబడే వీధిలో ఉంది, ఆ ఇంటికి వెళ్ళి తార్సు వాడైన సౌలు అనేవాని గురించి విచారని అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రేమ ఒక పాపిని పట్టుకోవడానికి ఆయన ఎంత గొప్ప కార్యం చేసినాడు. మధ్యాహ్నం వేళ ఆకాశం నుంచి ఒక వెలుగు ఆయన మీద ప్రకాశింపజేసినాడు. అది దేవుని యొక్క పని. అంతేగాక రెండోది, తన దాసుడైన అననీయాను పని చెప్తున్నాడు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిపో అని చెప్పినాడు. మూడో విషయం, దేవుడు చేసే పని ఏంటంటే, అతడు సౌలు చేసే ప్రార్థన వింటూ వచ్చినాడు. సౌలు యేసుప్రభుని నమ్మకలేదు కదా, ఎట్లా ప్రార్థన చేసినాడు అంటే, ఒక పాపి అయిన వాడు ఏదైతే మాట్లాడుతుంటాడో, ఆ తన వేదన ఏందో, తన ఎట్లా పశ్చాత్తాపడుతున్నాడో అది వినడానికి ఇష్టపడే దేవుడు. మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు అన్నాడు కదా. మన పాపములను ఆయన గుర్తుపెట్టుకోడు. మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తలేం చాలాసార్లు. అయ్యా నేను అంత మంచివాడిని కాదు, నేను చర్చికి పోవట్లేదు, అట్లా కాదు. నువ్వు ప్రార్థన అయితే చేస్తూనే ఉండాలి. దేవుడు దాన్ని వినేవాడు, విని దాన్ని ఎట్లా చేయాలనో అట్లా మార్చేవాడు. అయితే ఈ యూదా అనే వాని ఇంటికి అననీయ అనే వ్యక్తి వచ్చినాడు. ఈ సౌలు గురించి విచారణ చేసినాడు. కలిసి అతనితో మాట్లాడి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ ప్రార్థన చేసే ముందు ఈ అననీయ ఒక మాట ఏమన్నాడంటే, 13వ వచనం ఉంటుంది, ఏమని అంటున్నాడు, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. మనము ఇట్లుండొద్దు. దేవుడు చెప్పిన పని ఏందో అది చేయాల. పోయి ప్రార్థన చేయంటే ప్రార్థన చేయాలి. మనం ఏం చెప్తామంటే, వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు హిందూ పండుగలు చేస్తారు, లేకుంటే వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు మన దావత్ పోయారు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బంధువులు హిందువులు అయితే వాళ్ళు రమ్మన్న తను పోయారు అంటారు. అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ఎరగని వారంతా అన్యులే. వారి దగ్గరికి వెళ్ళకపోతే ఎట్లా సువార్త ప్రకటిస్తాం? వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు. వెళ్ళి వారిని ఇక్కడ లాగేటట్టు మనం ప్రార్థన చేయాలి, ఇక్కడ తీసుకొచ్చేటట్టు ప్రార్థన చేయాలి. వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు కదా, ఆయన ఈ భూలోకానికి రాకపోతే ఏ మనుషుడు పరిశుద్ధుడు కాడనే కదా వచ్చింది. మనం పడిన స్థలానికి వచ్చినాడు ఆయన. మనం కూడా ఎవరైతే వెళ్తారో వెళ్ళిన వాళ్ళ గురించి మనకి ఏదైనా చెప్పినా కానీ మనం పట్టించుకోవద్దు. ఈ అననీయకి ఏం చెప్పారు, ఈ సౌలు అనేటోడు దేవుని పరిశుద్ధులను ఎంతో హింసించినాడు అని చెప్తున్నాడు. చెప్తే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అంతే, అతన్ని నేను ఎట్లా వాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనము దేవుని పనికి సహకారం చేసేటోళ్ళ గురించి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం పరిచయం చేయలే, కానీ పౌలుగా మారినాక ఎంత పరిచయం చేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిమళత్వాన్ని వెదజల్చు వచ్చినాడు. ఆ సంఘ దర్శనం తీసుకొని వచ్చినాడు. సంఘాలను దండయాత్రలు సువార్తలు చేసినాడు. ఎంతో ఒక రివల్యూషన్, ఒక నూతనమైన ఒరవడి పరిచర్యలు తీసుకొచ్చినాడు ఒక్క వ్యక్తి. కానీ అననీయ ఆనే ఆగిపోయి ఉంటే నష్టం వచ్చేది సంఘానికి. ఈనాడు వర్ధిల్లడానికి ఒక సాధనంగా సంఘంను నడిపేవానిగా పౌలును మార్చినాడు దేవుడు. అననీయ కొంచెం అట్లిట్లా చెప్పినప్పటికీ విధేయత చూపించినాడు. మన జీవితంలో కూడా
ఎవరికైనా ప్రార్థన చేయమన్నప్పుడు, ఎవరికైనా బోధ చేయమన్నప్పుడు, ఇంటికైనా వెళ్ళమన్నప్పుడు ఆలస్యమే చేయొద్దు. ఇది మన జీవితంలో నేర్చుకొని ఆయన మహిమ కొరకు అనేకులను చేపడదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అనేక సార్లు అననీయ వలె మా జీవితం ఉంది, దయతో క్షమించండి. నీ పనిని నమ్మకంగా అన్ని సమయంలో చేయట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.